ఇది దేవబ్రహ్మ స్వయంగా ఎవరు లోహమందికి పరమాత్ముడో ఆయన మాటలు ఉపాయం ప్రపత్తి నా దగ్గర చరణాగతి చెయ్యండి, అది తప్ప మీకు వేరే మార్గమే లేదు. ఏం స్వామి అంటే భక్తి చేసినది అంత ఈజీ కాదు. ఫస్ట్ కర్మయోగం చెయ్యాలి. ఇప్పుడు సంధ్యావందనం చేయడానికి మనుషులు తక్కువ పోయినారు. సంధ్యావనం చేయాలి, స్వామివారికి పూజలు చేయాలి, అన్ని అనుష్ఠానంతో సాధన అనుష్ఠానంతో చేయాలి. మధ్యంలో ఏమి అడ్డలాక్కుండా చేయాలి. ఒక అడ్డ వచ్చిందంటే దానికి ప్రాయచిత్తం చేయాలి. ఆ తర్వాత జ్ఞానయోగం వస్తుంది. జ్ఞానం తరువాత భక్తి అవుతుంది. కర్మ జ్ఞాన భక్తి యోగం. సో కర్మయోగం కంటే ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత జ్ఞానయోగంకు పోవాలి. ఎప్పుడు కర్మయోగం పూర్తిగా చేసి ఈ కర్మయోగంలో ఎక్కడ తగ్గు లేకుండా మంచిగా లోబ లేకుండా చేసిన తరువాత అది మనము జ్ఞానయోగం పోతున్నాము. జ్ఞానయోగం మంచిగా భక్తిశ్య జ్ఞాన విశేషగాను స్వామి ఎంబెరుమానార్ తన శ్రీభాష్యంలో చెప్తున్నారు. అంటే భక్తి అంటే జ్ఞానం మంచిగా వస్తుంది. జ్ఞానం అంటే ఒక వెజిటబుల్ ఆటం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. జ్ఞానం ఇస్ ఎ వెజిటబుల్ విల్ మేక్ యాస్ అ ఫ్రూట్. జ్ఞానం కూరగాయ నుంచి పండు ఆవాలి. ఒక మామిడి ఇది ఉంది, అది మామిడి పండు అవ్వాలి కదా. జ్ఞానం కడితే మామిడి ఇది వెజిటబుల్ ఆక, రా మ్యాంగో లాక. ఇది భక్తి అంటే ఫ్రూట్ మ్యాంగో లాక. సో జ్ఞానము మంచిగా పరిమళం అవ్వాలి భక్తితో. భక్తిలో చాలా ప్రాబ్లం ఉంది. ఏంటంటే భక్తిలో అనుష్ఠానం ఉంది. స్వామివారు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. మద్భక్త అని చెప్పిన స్వామి అంటే ఎప్పుడు స్వామివారి స్వానంలో ఉండాలి. ఇదాన్ని భక్తిలో ఇది చరణాగతి మార్గం ఉన్న వారికి ఇది ఉంది. కానీ భక్తిదా దే ఆర్ టేకింగ్ యాజ్ ఎ పాత్. సో ఇట్ ఈస్ కొంచెం కష్టం. మంచిగా పాత కానీ కొంచెం కష్టమైన పాత, చెయ్యడానికి కష్టం. కానీ ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంటే మీ కష్టం అన్నీ మీకు అవసరం లేదు. ఉపాయేషు ప్రపత్తి స్యాద్, నా దగ్గర పరిపూర్ణ చరణాగతి చెయ్యండి, నేను చూసుకున్నా మిమ్మల్ని. మీకు ఏం కావాలి, మీ విషయం నా బాధ్యత. ఇదే రామ సర్వశ్లోకంలో సకృదేవ ప్రపన్నాయ తవా మీది చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతత్ వరదం మమ అని చెప్తున్నారు కదా. అది కృష్ణుడు ఏం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మిమ్మల్ని అన్ని పాపాల నుంచి నేను కాపాడుతున్నాను, నా దగ్గరన శరణాగతి చెయ్యి. మాం ఏకం శరణం వ్రజ, నేను ఒక్కడనే పట్టుకో. అహమేవ పరంతత్వం, నేను ఒక్కడనే పట్టుకో. మీ పాపాలన్నీ బయటకు తీసుకొచ్చేసి మీకు నేను మోక్షం ఇస్తున్నాను చెప్పినా కదా. సో ఈ మార్గం ఈ కలియుగం మాత్రం కాదు, ఈ ప్రపత్తి మార్గము 4 యుగంకి ముఖ్యమే. న్యాస ఇది బ్రహ్మ. న్యాసం అంటే శరణాగతి. న్యాసము, శరణాగతి, ప్రపత్తి ఇదన్నీ ఒకే మీనింగు. న్యాస ఇది బ్రహ్మ అంటే ఈ శరణాగతిలో మనము దేవుడు ఇది ఏం విషయం అంటే we are attaining God by going the way of God. దేవుడి దగ్గర పోవాలి, దేవుడి వల్ల పోవాలి. ఆయన దగ్గర ఎవరు తీసుకురావాలంటే భక్తి ఉంది, జ్ఞానం ఉంది, ఆయనే ఉన్నారు. నాకు ఆయన తప్ప వేరే ఏమి కాదు అని చెప్పినాం కదా. అదే శరణాగతి, అదే మార్గంను స్వామివారు చెప్తున్నారు. అదే ఉపాయేషు ప్రపత్తి స్యాద్. శ్రీమతే రామానుజాయ నమః.